స్టమక్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ రెసిపీతో. అదే అండి మన పీనట్ చిక్కీ. మన భాషలో చెప్పాలంటే పల్లీల పట్టి లేదా పల్లీల లడ్డు. ఇంకొంతమంది బెల్లం లడ్డు అని కూడా అంటారు. బెల్లం లడ్డా? బెల్లం కాత బెల్లం. చలో ఇక మొదలెడదామా. ఒక పెద్ద సైజు కప్ లో పల్లీలు తీసుకోండి. స్లో ఫ్లేమ్ లో 10 నుండి 15 నిమిషాలు రోజు చేసుకుంటే పల్లీల మీద ఉన్న పొట్టు ఇంకా అవి పగలడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా అనగా 2 ముక్కలు అవుతుందంటే గ్యాస్ బంద్ చేసుకోండి. కొంచెం చల్లారగానే పల్లీల పొట్టు మొత్తం తీసేసుకొని 1-2 ముక్కలు చేసి చూస్తున్నారు కదా. ఇట్లా చేసుకుని ఒక బౌల్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఏ సైజ్ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పు సైజ్ తో బెల్లం కూడా తీసుకోండి. స్లో ఫ్లేమ్ లో బెల్లం మొత్తం గరగొట్టుకోండి. నీళ్ళు అయితే అస్సలు పోయాలి. ఈ రోజు కింగ్ లాగా కనిపిస్తున్నా కదా నేను. కింగా బొంగేం కాదు. నిన్ను ఏ యాంగిల్ కి వెళ్ళి చూసినా కూడా పిట్టలు పట్టడం లేకున్నా. జైలస్ రా నీకు దండమయ్యా నా వీడియో ఖరాబ్ చేయ. ఒక బౌల్ లో కూల్ వాటర్ తీసుకోండి. 3 నుండి 5 డ్రాప్లు వేసుకోండి. ఒక 5 సెకండ్లు బయటకి తీసేది గట్టిగా అయిపోయిందంటే రెడీ అయిపోయిందని. అప్పుడే ఒక టీ స్పూన్ గీ వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మంచి కలుపుకోండి. ఒకవేళ కలపకపోతే ముందు ఉన్నది మొత్తం ఆడిపోతుంది. అలా కలుపుకోవడం అయిపోయిన తర్వాత ముందు రోస్ట్ చేసుకున్న పల్లీలను వేసేసుకోండి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుని స్లోగా కలుపుకుంటూ ఉండండి. చూడండి ఇట్లా దగ్గరికి కాగానే సిల్వర్ ఫాయిల్ గానీ ప్లేట్